కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో 2023లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో క్లియర్గా కామారెడ్డి డిక్లరేషన్ గురించి మాట్లాడడం జరిగింది 16వ పేజీలో. ఇది కామారెడ్డి డిక్లరేషన్. ఇందులో కులగణన విషయంలో అటర్ ఫ్లాప్ అయిపోయింది. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పెంపు అది మోసమే చేసింది. కొత్తగా స్థానిక సంస్థల్లో 23 నుంచి 42% రిజర్వేషన్ పెంపు చేస్తామని చెప్పి అది మోసమే చేసింది. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42% రిజర్వేషన్. సో ఇవాళ మనం మాట్లాడుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటంటే ఇదే ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో, అంటే మొత్తం ఎక్కడ చూసినా రెడ్డి కాంట్రాక్టర్లు వెలమ కాంట్రాక్టర్లు ఉంటారు కదా, మేము బీసీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి నిర్మాణాల కోసం మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెట్టేటువంటి ప్రతి 100 రూపాయలలో 42 రూపాయల పనులు బీసీలకు అప్పచెప్తామని చెప్పింది. కానీ ఇది ఇవ్వకపోగా, బీసీలకు కాంట్రాక్టులు ఇవ్వకపోగా మీది నుంచి బీసీలకు రావాల్సినటువంటి బిల్లులను తొక్కిపెట్టింది. బీసీ కాంట్రాక్టర్లు లేకుండా, బీసీ కాంట్రాక్టర్లను దరిదాపుల్లో కూడా ఇందులో భాగస్వామ్యం లేకుండా నయవంచనకు గురి చేసింది ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. సో బీసీ కాంట్రాక్టర్లు లేరా? బీసీలకు పనులు చేయడం రాదా? సో బీసీలది వదిలేయి. మరి మీరు ఓసీలు మెగా కృష్ణారెడ్డి మీరు అందరు కలిసి కట్టిన కాళేశ్వరం కూలింది కదా కాళేశ్వరం. అనేకమైనటువంటి మీ కన్స్ట్రక్షన్లన్నీ నాశనం అయిపోయినాయి కదా. అంటే మీ ఓసీల ప్రభుత్వంలో ఓసీలు కాంట్రాక్టర్లు ఉంటే జరిగిన నష్టం అది. ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేస్తలేదు, ఏం నెల మనం కేంద్రానికి లేఖ రాసి కాళేశ్వరం మీద అని చెప్తా ఉన్నారు. ఇదివరకు మనం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఎంక్వైరీలు ఎన్ని ముంగడపడ్డాయి చూపెట్టు. కేసీఆర్ని తీసుకొస్తా, లోపటేస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, చెర్లపల్లి జైల్లో అననే కాపురం పెట్టిస్తా, ఇవన్నీ డైలాగులు ఏమైపోయినాయి? ఒక్కరోజన్న కేటీ రామారావునో, కేసీఆర్నో, హరీష్ రావునో, కవితనో అరెస్ట్ చేసి లోపటేసినావా? అది వేయలే. ఇదంతా మిలాఖాత్ రాజకీయం అన్నట్టు. ఎట్టి వీళ్ళందరూ కలిసి బీసీలను మోసం చేయడానికి కంకణం కట్టుకొని ఉన్నారు. బీసీలకు ఉన్నటువంటిది ఒకే ఒక్క ఆప్షన్, బీసీలు పోరాటంలోకి దిగి ఈ రాజ్యాన్ని బీసీలు హస్తగతం చేసుకున్నప్పుడు మాత్రమే బీసీల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అందులో భాగంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిక్లరేషన్లో, కామారెడ్డి డిక్లరేషన్లో ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది. ఇచ్చిందా లేదా? ఇదే విషయాన్ని మన బీసీ బిడ్డలు కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళని పిలవండి.